मुत्तहदा आदिलाबाद, मेदक, निजामाबाद, करीमनगर टीचर्स एमएलसी उम्मीदवार एम सुधाकर रेड्डी ने आज R&B गेस्ट हाउस नारायणखेड़ के अहाते में मुनक्कद करदा प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि असातिज़ा और मुलाजिमीन के मसाइल को हल करने के लिए मुकम्मल कोशिश की जाएगी। पिछले 2019 में हुए एमएलसी के इंतखाब में हल्का नारायणखेड़ की हिमायत हासिल हुई थी। उन्होंने वाज़ेह किया कि वो एमएलसी की हैसियत से फतेह हासिल करने के बाद कानून साज कौंसिल में हलफ लेने के फ़ौरन बाद असातिज़ा और मुलाजिमीन के मसाइल के हल के लिए भूख हड़ताल करेंगे। उन्होंने टीचर से पहली तरजीह वोट देकर कामयाब बनाने की अपील की है। इस मौके पर उनके हमरा टीचर्स राय दहिंदों की कसीर तादाद भी मौजूद थी। పోటీ చేస్తున్న అభ్యర్థులను కనుక మనం పరిశీలించుకుంటే గతంలో 2 సార్లు పదవిని చేపట్టి ఎలాంటి ఉపయోగం మన ప్రభుత్వ పాఠశాలలకు మన ఉపాధ్యాయులకు ఎలాంటి ఉపయోగం పడకపోగా ఒక వాళ్ళ సంఘము వాళ్ళ భవనాలు వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు। ఇప్పుడు వాళ్ళు ముఖం ఫేస్ మార్చుకొని వస్తున్నారు తప్ప సంఘం అయితే అదే। కాబట్టి ఖచ్చితంగా ఆలోచించండి నా ఉపాధ్యాయ మిత్రులారా। అదేవిధంగా ఇంకొక సంఘం వచ్చేసి ఒక కార్పొరేట్ యజమానికి ప్రైవేట్ స్కూల్ అధిపతికి వాళ్ళు టికెట్ కేటాయించి ఈరోజు ఓట్లను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు। మేము ఉపాధ్యాయ కులం, మాది ఉపాధ్యాయులం, సమాజ సేవకు మేము ముందుండే వాళ్ళం కాబట్టి మా ఉపాధ్యాయులను మీరు కొనలేరు, అది మీ భ్రమ। ఖచ్చితంగా మీకు తగిన ఈ గుణపాఠం జరుగుతుంది ఎలక్షన్లో అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా మన మీడియా ముఖంగా వాళ్ళకు చెప్పదలుచుకున్నాను। అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలు, అదేవిధంగా మోడల్ స్కూల్స్, అదేవిధంగా కేజీబీవీలలో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా కళాశాలలో కానివ్వండి, డిగ్రీ కళాశాలలో కానివ్వండి, ఎవరైనా ఏ సమస్యలు ఉన్నా కూడా